వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం బేరియస్గా సిచ్యువేషన్స్ మనందరూ చూసాం. ఈరోజు బడ్జెట్ కూడా. సో ఎందుకు మార్కెట్ ఇలా రియాక్ట్ అయింది, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ శర్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే పొద్దునైతే కొంచెం నాకు పాజిటివ్గా కనిపించింది. వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ బడ్జెట్ నడుస్తుండగా మధ్యలో మార్కెట్ అనేది కొంచెం డ్రాస్టిక్ డౌన్ఫాల్ అనేది మనందరూ చూసాం. దానికి రీజన్ ఏముండొచ్చు? సో పర్టికులర్గా ఈ బడ్జెట్ రిలేటెడ్ మార్కెట్లో ఎస్టిమేషన్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పర్టికులర్గా ఎఫ్ఐఎస్ బయటికి వెళ్ళడానికి గల కారణం మనకి ఒకటి ఎస్టీటీ, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ ఇవన్నీ కూడా గత యూనియన్ బడ్జెట్ 2025లో ఏవైతే పెంచారో అది కొద్దిగా డెంట్ కొట్టింది పర్టికులర్గా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో బేసిక్గా డెంట్ని కొద్దిగా ఏమైనా కవర్ చేసి ఆ లీకేజ్ నాపుతారేమో అని అనుకుంటున్న టైంలో ఎస్టీటీని మరింతగా పెంచి ఆ డెంట్ని పెద్దది చేశారు. అటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ ఏదైతే ఎస్టీటీ ఉందో అది మరింతగా పెంచారు. సో బేసిక్గా వాళ్ళు పెంచడానికి గల ఉద్దేశం ఏంటి? ఇన్ పర్టికులర్ రీటైలర్ పార్టిసిపేషన్ ఏదైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో జరుగుతుందో ఆ వాల్యూమ్స్ని కంట్రోల్ చేయాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. కాకపోతే అట్ ద సేమ్ టైం అదే స్పేస్లో మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రీటైలర్గా మనం చేసేటప్పుడు ఒక చిన్నపాటి అమౌంట్తో చేస్తుంటాం, వాళ్ళు చేసేటప్పుడు దాని అమౌంట్ సైజ్ విల్ బి వెరీ బిగ్. సో ఎస్టీటీ ఇంపాక్ట్ ఎక్కువగా తీసుకునేది వాళ్ళే. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నాలు, రీటైల్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్కి పెద్ద డెంట్ పడ్డట్టుగా ఫీల్ అయ్యి ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో ఆ క్షణం నుంచి మార్కెట్లో నెగటివ్గా ట్రిగర్ అవడం అయితే గమనించాం మనం. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ హిట్. ఎట్ ద సేమ్ టైం పర్టికులర్గా కార్పొరేట్స్ విషయంలో బైబ్యాక్ పాలసీ ఏదైతే ఉందో బైబ్యాక్ విషయంలో ఆల్మోస్ట్ నియర్ టు జీరో ట్యాక్సేషన్ ఉండేది. సో బేసిక్గా దాన్ని ఒక లూప్ హోల్ కింద వాడుకొని డివిడెండ్స్ డిక్లేర్ చేయకుండా బైబ్యాక్ రూపంలో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డివిడెంట్ ట్యాక్సేషన్ పాలసీ 30%. ఓకే, ఇక్కడ దీన్ని ఎగ్జామ్ చేసుకుంటున్నారు అన్న ఒక ఉద్దేశంలో ఏం చేస్తున్నారంటే బైబ్యాక్ రూపంలో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్గా ఇది ఒక లూప్ హోల్ కింద కనిపించడంతో బైబ్యాక్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పద్ధతిలోకి అంటే ఎస్టీజీ ఆర్ ఎల్టీసీజీ అంటే క్యాపిటల్ గెయిన్స్ పాలసీస్లోకి దాన్ని తీసుకొని రావాలని చెప్పి నిర్ణయించారు. దానివల్ల కొంత ప్రాఫిటబిలిటీ టు ద కార్పొరేట్స్ పడే అవకాశం ఉంటుంది, బట్ నాట్ టు ద ఆల్ ద కార్పొరేట్స్. బైబ్యాక్స్ ప్రతి ఒక్కరు ఎప్పుడు పడితే అప్పుడు అనౌన్స్ చేయరు కదా. అండ్ మోర్ ఎవర్ ఎస్ ఎంత ఉన్న మొత్తంలో మహా అయితే వాళ్ళకుండే ప్రాఫిట్స్లో ఒక 10 to 12.5% అంతే. సో బట్ స్టిల్ ఇట్స్ ఎ డెంట్. ఫైనల్లీ అది కూడా డెంటే. సో ఆ డెంట్ అయితే వాళ్ళ కొద్దిగా పట్టంతో మార్కెట్ ఆ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్. బట్ మేజర్ రీజన్ ఇస్ ఎస్టీటీ. సో ఈ రెండు రీజన్స్ మార్కెట్ని కొద్దిగా కుదేలు చేశాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఎల్టీసీజీ ఏమైనా తగ్గిస్తారేమో అని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, లేదా అట్లీస్ట్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమైనా ఇస్తారేమో 1.25 lakh నుంచి 2 lakhs వరకు ఏమైనా పెంచుతారు, అట్లీస్ట్ మనకి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ని పెంచుతారేమో అనుకుంటే వాళ్ళు దాన్ని కూడా పెంచలేదు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి వాళ్ళు ఎట్లా ఇంక్రీజ్ చేయరు అనే విషయం ఫుల్ క్లారిటీ ఉంది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇవేవి కూడా పెద్దగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయరు. ఆల్రెడీ మొన్ననే కదా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ తీసుకొచ్చింది 2025లో. అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేది 2026 ఏప్రిల్ 1 నుంచి. ఈ లోపల కొత్త మార్పులు రాకపోవచ్చు అని మనం అనుకున్నాము. అవి రాలేదు, కానీ ఎల్టీసీజీ, ఎస్టీసీజీ బాగా డిసప్పాయింట్ చేసింది, ఎస్టీటీలు బాగా డిసప్పాయింట్ చేసింది. ఈ రెండు ఎలిమెంట్స్ మన మార్కెట్కి బాగా డెంట్ కొట్టేశాయి. కానీ ఇప్పుడు ఎఫ్ఐఎస్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ఏదైనా న్యూస్ ఏదైనా వచ్చినాయా సార్? సో ఎఫ్ఐఎస్ ఎంకరేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎఫ్డిఐస్ని ఎంకరేజ్ చేసే విధంగా కనిపించాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాలోకి అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని కనిపించాయి. సో బేసిక్గా డిజిటల్ ఇండియా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైతే క్లౌడ్ స్టోరేజ్ ఇండియా నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంటే ఇండియాకి 100 years వచ్చేంత వరకు 2047 సంవత్సరం వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అదొక అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం T+2 సెటిల్మెంట్ నుంచి ఎఫ్ఐఎస్కి T+1 సెటిల్మెంట్, ఫాస్టర్ సెటిల్మెంట్స్ని ఇస్తామని చెప్పారు. కాకపోతే దానికోసం ఎఫ్ఐఎస్ అయితే T+1 సెటిల్మెంట్ కోసం అయితే ఇండియాలోకి రారు. కాకపోతే ఈ ట్యాక్స్ హాలిడే ఏదైతే ఉందో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాలో బాగా బూస్ట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుందో ఒక రకంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో రాబోయే తరాల్లో, రాబోయే రోజుల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం అదొక మైల్ స్టోన్గా మారే అవకాశాలు పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి రైల్వే, డిఫెన్స్ బడ్జెట్ బాగా పెంచారు. బేసిక్గా మనకి అట్ ద సేమ్ టైం రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే మనం చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నామో చైనా ఇప్పుడు మోనోపోలీగా యాక్ట్ చేస్తుంది. మనం దాన్ని కొద్దిగా తగ్గించుకుంటే డిపెండెన్సీ మంచిదన్న ఉద్దేశంతో ఒక కారిడార్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో బేసిక్గా ఒక 4 states కనెక్టింగ్ కారిడార్ కూడా మన ఇండియాలో ఒకటి ఏర్పాటు అయితే అవుతుంది. సో బేసిక్గా దానివల్ల సెమీ కండక్టర్ ప్రొడక్షన్ పెరుగుతుంది.
సో ఆ బేసిక్గా రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు, ఈవీస్లో వాడుతూ ఉంటారు, సెమీ కండక్టర్స్ ఎక్కడ వాడతారు, ఈవీస్లో వాడతారు, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అన్నింటిలో వాడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ వాడతారు, మళ్ళీ డిఫెన్స్లో వాడతారు. సో బేసిక్గా ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకొని మనం తయారు చేసుకోవాల్సినటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మన దగ్గర నుంచి ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మన దగ్గర నుంచే మనం ఎక్స్ప్లోర్ చేయాలన్న ఒక ఉద్దేశం వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఇట్స్ అ పాజిటివ్ ఎలిమెంట్. A positive element to the semiconductor industry, positive element to the defense, and budget ni kuda drastic ga increase chesaru. At the same time infrastructure ki kuda manchi boost iche prayatnam chesaru. Capex kuda dadapuga 7% 9% increase ayindi, 11.5 lakh crore నుంచి 12.2 crore ki Indian capex ni increase చేస్తున్నారు. At the same time debt to GDP ni kuda reduce చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్గా మనం ఈ టోటల్ బడ్జెట్ ఏ విధంగా చూడాలి అని అంటే డైరెక్ట్గా సెక్టార్స్కి ఏదో బెనిఫిట్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం లాంటిది కాకుండా ఇండియన్ ఎకానమీని బలంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్గా నాకు అర్థమైంది, నా అనాలిసిస్లో నాకు అర్థమైన అంశం ఏంటి అని అంటే ఇందులో మనకి గ్లోబల్గా రిసెషన్స్ వస్తాయన్న సమస్యలు కనపడుతున్నాయి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. రకరకాల సమస్యలు మనం బయట చూస్తున్నాము. ఈ టైంలో మన ఇండియన్ ఎకానమీని స్ట్రాంగ్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఎకానమీని స్ట్రాంగ్గా కాపాడుకోవడానికి కావాల్సిన మొదటి అంశం ఏంటి, మనం ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ కావాల్సినటువంటి ఎలిమెంట్స్ని ఇంక్రీజ్ చేసుకోవటము. ఏవైతే ఎక్కువగా డిపెండెన్సీ సెమీ కండక్టర్స్, రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే బయట నుంచి బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మోనోపోలీ ప్లేసెస్ నుంచి వాటిని మన దగ్గరే ఫైండ్ అవుట్ చేసుకోవటము, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంక్రీజ్ చేయటము. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎలిమెంట్ ఇన్ ద బడ్జెట్. దాదాపు 40,000 కోట్ల రూపాయలు దానికి అలాకేట్ చేశారు. సో దాంతోపాటుగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచేందుకు కూడా వాళ్ళు ఇది చేయటము. సో బేసిక్గా ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనం చేయగలుగుతామో దాని మీద ఫోకస్ పెడుతూ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి ఏవైతే మన ఎక్కువగా డిపెండెన్సీ ఉందో వాటి మీద కొద్దిగా ఫోకస్ పెట్టి అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఇప్పుడు మనం ఏదైతే 6% జీడిపి ఎరాని బ్రేక్ చేసి 7% జీడిపి ఎరాలోకి ఎంటర్ అయ్యామో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ ఇన్ఫ్లేషన్, హై జీడిపి, ఇంక్రీజ్డ్ ఎక్స్పోర్ట్ మెటీరియల్స్, రెడ్యూసింగ్ ద ఇంపోర్ట్స్ ఏవైతే మనం పర్టికులర్ మోనోపోలీ కంట్రీస్ దగ్గర చేస్తున్నామో వాటి మీదగా ఫోకస్ పెడుతూ ఇండియన్ ఎకానమీని గ్లోబల్ డిపెండెన్సీ నుంచి కొద్దిగా కట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎక్కువగా కనపడుతుంది. సో ఈ బడ్జెట్ చాలా క్లియర్గా ఉంది. గతంలో కూడా ఆల్రెడీ చెప్పారు, దిస్ బడ్జెట్ ఈస్ మోర్ గోయింగ్ టు బీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం, వాటిని ఎన్హాన్స్ చేయటం. పెద్ద ఎత్తున న్యూ పాలసీస్ ఏమి ఇంప్లిమెంట్ కాలే. ఇప్పుడు సెమీ కండక్టర్కి ఆల్రెడీ ఒక బడ్జెట్ ఉంది, దాన్ని డబల్ చేశారు. రైల్వే బడ్జెట్స్ ఉన్నాయి, ఇప్పుడు దానికోసం ఏం చేశారు, ఒక 7 న్యూ కారిడార్స్ని అనౌన్స్ చేశారు. ఆ 7 న్యూ కారిడార్స్ ద్వారా హై స్పీడ్, పెద్ద ఎత్తున బడ్జెట్ కాదు, 7 హై స్పీడ్ నెట్వర్క్స్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కోసం అని చెప్పేసి రిస్క్ మిటిగేషన్ స్కీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, ఒక 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి. సో బేసిక్గా ఇక్కడ ఏవైతే మన దగ్గర ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉన్నాయో వాటిని బలోపేతం చేసే విధంగా చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం టూరిజంని ప్రమోట్ చేస్తున్నారు. ఇండియన్ టూరిజం కనుక పెరిగినట్లయితే మనకి బయట నుంచి వచ్చేటువంటి విదేశీయుల యొక్క సంఖ్య పెరుగుతుంది, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది మనకు కొంచెం బలపడుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏవియేషన్ని బలపరచాలి మనము. సో ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాయి కదా, దానికి కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ ఫ్లైట్స్ కోసం మెషిన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇంపోర్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మోర్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సీ ల్యాండింగ్ ప్లేన్స్ని ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా ఏం చేస్తుంది, ఓవరాల్గా డొమెస్టిక్ ఏవియేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ డొమెస్టిక్ టూరిజంని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం టూరిస్ట్ ఏరియాస్లో మోర్ నెంబర్ ఆఫ్ గైడ్స్ని డిప్లాయ్ చేయాలి, దానికోసం ఒక 12-week ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాలనే దాంట్లో ఇది చూస్తున్నారు. సో బేసిక్గా దీనివల్ల ఏం జరుగుతుంది, రూరల్ ఎకనామిక్ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఉండేవి రూరల్ ఏరియాస్లో, దానివల్ల రూరల్ ఎకనామిక్ ఏరియా కూడా బలపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఏఐ ఇంట్రొడక్షన్ టు ద అగ్రికల్చర్. సో రీసెర్చ్. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తున్నారు, మన ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని, బయోకెమికల్ ఇండస్ట్రీని బలపరిచేందుకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని, ఒక 3 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఇండియాలోనే బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. స్టాండర్డ్ డ్రగ్స్ నుంచి అడ్వాన్స్డ్ డ్రగ్స్ తయారు చేసే విధంగా ఇండియాలో హెల్త్ కేర్ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వీఆర్ ఆల్రెడీ కింగ్స్ ఆఫ్ ఫార్మాసిటికల్, దాన్ని మరింతగా బలపరచడం అంటే రీసెర్చ్ మన దగ్గర జరగాలి, మనం ఏదో ఎక్కడో ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం కాదు, మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా జరగాలన్న ఫోకస్ అయితే కనపడుతుంది. సో మేజర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం బయట నుంచి ఏవైతే తెచ్చుకుంటున్నాయో వాటి మీద కొంత డిపెండెన్సీ తగ్గించుకునే విధంగా చూస్తాం. ఎట్ ద సేమ్ టైం దేర్ ఆర్ అడ్వాంటేజ్ టు ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆల్సో, బట్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టాక్ మార్కెట్లో ప్రామినెంట్ రోల్ ప్లే చేయదు కాబట్టి దాని గురించి పెద్ద ఎత్తున మాట్లాడరు. మొన్న వచ్చినటువంటి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీయే పెద్ద హిట్ తీసుకుంది, దాన్ని కొద్దిగా రివైవల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఏ సెక్టార్స్ బలపడతాయి అని అంటే
As I said, railway and infra will have very high positive element from this budget. Semiconductors, biotechnology will have the positive impact. Aviation industry will have positive impact. MSMEs ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టూరిజంని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.